God is good, and all the time God is good. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు మరి ఆయన సన్నిధిలో మనం ఉండటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యము కొరకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. God is good all the time, and all the time God is good. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన మంచితనమును మరి ఆయన ఎల్లప్పుడూ కనపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మార్గముల యందు ఆయన న్యాయవంతుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయమందు మరి హల్లెలూయా, దేవుడు ఆయన మనకు దాగైన స్థలముగా, ఆయన మనకు కేడముగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వి ఆర్ డ్వెల్లింగ్ ఆన్ జాన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ లాస్ట్ వీక్ వి హ్యాడ్ ప్రేయర్ సెషన్స్. మరి అంతకుముందు వీక్ మరి మనము వాళ్ళు అర్థం కాని ఒక విషయాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థం కానటువంటి విషయాలు వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు హల్లెలూయా, గాడ్ మెడ్ దెమ్ ఇన్ అ వెరీ మిరాక్యులస్ వే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో వారు దేవుడు ఎంత చెప్పినాను మరి వారు పునరుద్ధానమును గురించినటువంటి అండర్స్టాండింగ్ లేక వాళ్ళు గందరగోళం అవుతున్న సమయాల్లో దేవుడు కనపడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా మరి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో, మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు హల్లెలూయా, యేసయ్య ఆయన మన మధ్యలోకి వచ్చి నిలబడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ రిమైండింగ్ మీ ఆఫ్ దిస్ వన్. ఆయన శిష్యులంట ఒక పడవలో ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు అన్నాడు, మీరు అటు వెళ్ళండి, నేను వస్తాను అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ సేస్ ఓకే, మీరు ప్రయాణమై వెళ్ళండి, నేను మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పినప్పుడు శిష్యులు ప్రయాణమై పడవలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చి వీళ్ళు భయపడిపోతూ ఉంటారు, మునిగిపోతూ ఉంటారు, వాళ్ళు గందరగోళం అవుతూ ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరకు వస్తాడు. ఎలాగొస్తాడంటే ఆయన యేసుప్రభు ఆయన జీవించున్నాడు, కానీ ఆయన ఏం చేస్తుంటే సముద్రములో ఆయన నడుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ రియలీ గాడ్ ఈజ్ రిమైండింగ్ మీ దిస్ డే ఏంటంటే దేవుడు ఆయన కలవరము చెందినటువంటి ఆ బిడ్డల దగ్గరకు, వాళ్ళు అయ్యో నశించిపోతున్నామని వాళ్ళు కంగారు పడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లోకి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక సూపర్ న్యాచురల్గా నడుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారి దగ్గరికి వారు వచ్చినప్పుడు, ఆయన నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు భయపడతా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ దెయ్యం అనుకుంటారు. సో వాళ్ళు దెయ్యం అనుకొని భయపడి మొత్తానికి దే వర్ సేవ్డ్. హల్లెలూయా, దట్ నైట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ us టు అండర్స్టాండ్ దట్ మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మార్గాలు మనుషులకు అర్థం కాదు. బికాస్ ఇఫ్ యు సే లైక్ ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ దగ్గర నుండి ఇక్కడికి రావాలి అంటే నేను ఆ మూసీ నదిలో నేను నడుచుకుంటూ వచ్చాను అనేటువంటి విషయాలు చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాదు. అలాగంటే ఎలాగ నడుచుకుంటూ వస్తావు, బ్రిడ్జ్ ఎక్కొచ్చావా, లేకపోతే అది ఏదైనా పడవలో దాటొచ్చావా అని అడుగుతారు. కానీ ఆ నదిలో ఎవరు నడిచారంటే నమ్ముతారంటే ఎవరు నమ్మరు. కానీ యేసు ప్రభు వాట్ గాడ్ కుడ్ డూ వాజ్ ఇట్ సంథింగ్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. సో ఈ రాత్రికాల సమయం అందు మరి మనం ఎలాంటి దేవుడిని మరి మనం సేవిస్తున్నామంటే గాడ్ హూ ఇస్ అబౌవ్ నేచర్. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి ఒక గొప్ప దేవుడు. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ అ వెరీ డిజాస్ట్రస్ థింగ్, బట్ వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద లార్డ్, everything will turn out, everything will be under control, everything will be calmed down, everything will be subject unto the name of God. Hallelujah. ప్రతి ఒక్కటి కూడా మలసబడిపోతూ ఉంటాయండి. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా ఆయన సృష్టించేటువంటి దేవుడు. రోజు ఈ లోకంలో ఈ యొక్క మన దేశంలో శాంతి లేదు. బట్ వెన్ గాడ్ కాల్స్ పీస్, హల్లెలూయా, ఇట్ షాల్ బి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆ అలజడిలో నుండి ఆయన ఏం చేస్తాడంటే ఆ సమస్యలో నుండి, ఆ యొక్క ఇరుకులో నుండి దేవుడు పిలిచినప్పుడు హల్లెలూయా, వెన్ గాడ్ కాల్స్ ఫర్ దట్ పీస్, హల్లెలూయా, ఆ యొక్క శాంతిని ఆయన అనుగ్రహించినప్పుడు
గాడ్ వెరీ వెల్ నోస్. ఆయన శాంతిని కలుగు అన్నప్పుడు ఎదురుగా కనపడేటువంటి ఒక వస్తువు కాదండి. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ అంత గందరగోళంగా ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో శాంతి కలుగు అని దేవుడు చెప్పినప్పుడు జస్ట్ ఒక 1 పర్సన్‌కో, ఒక ఒక ఊరికో, లేకపోతే నీకు కనపడే విషయాల్లో శాంతి కాదు గానీ, బట్ వాట్ గాడ్ విల్ ట్రై ఈస్ వాట్ ఎవర్ గాడ్ హస్ స్పోకెన్, ఆ యొక్క మాటను జరిగించుటకు ఆయన మూలము నుండి ఆయన పని మొదలు పెడతాడు. హల్లెలూయా! దట్ మీన్స్ గాడ్ వర్క్స్ ఎట్ ద వెరీ సోర్స్. ఆ సోర్స్‌లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్‌ని దేవుడు సోర్స్‌లోకెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్‌ని తీసివేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఏమైతదంటే డిఫరెంట్ ఆ లేయర్స్‌లో కనపడతా ఉంటది. ఆ సోర్స్‌లో నుండి ప్రాబ్లమ్ తీసేసినప్పుడు ఏమైతదంటే ఒక్కొక్కటి స్టేజెస్ వైస్‌గా ఫైనల్లీ యూ విల్ ఫైండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ థాట్. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. టు మేక్ యూ టు అండర్‌స్టాండ్ దిస్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఏమైందంటే ఒకసారి నాకు స్కిన్ బర్న్ అయింది. బాగా బర్న్ అయింది. ఎంత బర్న్ అయిందంటే ఇట్ బికేమ్ సో డార్క్ దట్ పీపుల్ వర్ వండరింగ్ వాట్ హ్యాపెండ్ టు హర్. ఎంతో డార్క్‌గా అయినప్పుడు వెన్ ఐ వెంట్ టు ద డాక్టర్, స్కిన్ డాక్టర్ చెప్పిన విషయం ఏందంటే, "ఇట్లా అంటే అది పోదమ్మా. అది ఏ రకంగా పోదు. నువ్వే చేసినా గాని పోదు. ఎలాగో నీ యొక్క స్కిన్ హీల్ అవ్వాలంటే 4 లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్ వైజ్ బాగు చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ ఫేస్ నీకప్పుడు క్లియర్ అవుతుంది. సో నువ్వు మెడిసిన్స్ వాడతావు, ఏదో చేస్తావు. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రూట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లేయర్ అప్పుడు బయటికి కనపడుతుంది. సో ఈరోజు దేవుడు చేసే కార్యాలు, ఏ ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు మొర్ర పెడుతున్నావో, దేని కొరకు అడుగుతా ఉన్నావో ఆయన మూలాలకు వెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. గాడ్ గోస్ ఇంటు ద వెరీ సోర్స్. హల్లెలూయా! ఆయన మూలమునకు వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ పని చేయటం మొదలు పెడతాడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలు కనపడవు. కొన్ని విషయాలు ఏమి కదలనట్లుగా, కొన్ని విషయాల్లో ఏమి జరగనట్టుగా అనిపించినప్పటికి కూడా, బట్ వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ us ఇస్ వెన్ గాడ్ కమ్స్, ఐ యామ్ టెల్లింగ్ యూ, దేవుడు ఆ పరిస్థితిలోకి వచ్చినప్పుడు ద బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ గాడ్, ద బెస్ట్ థింగ్ అబౌట్ జీసస్ ఇస్ ఎప్పుడు కూడా ఆయన పైన ఏ పని కూడా చేయడండి. చాలాసార్లు మన తల్లిదండ్రులు మనల్ని తిడుతూ ఉంటారు. ఏమనంటే పైన పని చేస్తావు ఎందుకు అంటే, ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంట్లు గడిగారు, అమ్మ ఇవి సరిగ్గా పెట్టిన టకటక అక్కడ అట్ట పెట్టినట్టుగా పెడతారు, సర్దినట్టుగా సర్తారు, కానీ పక్కకు రాగానే అవన్నీ కూడా కింద పడిపోతాయి. అప్పుడు వాళ్ళు పిలిచి తిడతా ఉంటారు, ఒక్క పని కూడా సరిగ్గా చేయవా, అన్ని పైన ఎందుకు చేస్తావు, అమ్మ ఊడువమ్మ అంటే పైన ఊడుస్తారు, మురికి ఇంకా అక్కడే ఉన్నది అంటే అర్థం ఏంటి? పైన పనులు చేయటం అంటే అది ఒక టెంపరరీగా ఉపశమనం ఇవ్వటం, ఒక టెంపరరీగా అయిపోయింది కదా అనిపిస్తుంది కానీ అయిపోలేదు. దిస్ ఈజ్ కాల్డ్ అ టెంపరరీ సొల్యూషన్. కాబట్టి యేసు ప్రభు నీ సమస్యలకి ఎప్పుడు కూడా ఆయన టెంపరరీ సొల్యూషన్ ఇవ్వడండి. వెన్ గాడ్ కమ్స్ అండ్ వెన్ గాడ్ డస్, హీ విల్ గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక అమ్మాయి ఏమైందంటే, ఆ అమ్మాయి ఏదో యాక్సిడెంటల్గా డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఆ అమ్మాయికి ఒక కన్ను కనపడటం లేదు. ఆ అమ్మాయికి సడన్గా, మేమందరం ఒకే ఫెలోషిప్లో ఉండేవాళ్ళము, ఒక కన్ను కనపడటం లేదంటే మేము అట్లెట్లా కనపడకుండా పోతుంది, నిన్న చూసింది కదా మమ్మల్ని, నిన్న చూసాము అమ్మాయిని, ఈరోజు ఎందుకు కనపడకుండా పోతుందని మేము వెళ్ళి ఆ అమ్మాయిని పరీక్షిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాము. అక్కోళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను మాత్రం ఆ కన్ను మీదే దృష్టి అనమాట. ఆ కన్ను ఎటు చూస్తుంది, నిజమేనా ఆమె చెప్పింది, అలాగ చెప్పింది ఏంటి, ఒక కన్ను ఎట్లా పనిచేస్తుంది, అది పుట్టుగుడుతనం కాదు కదా, సడన్గా ఎట్లా పోద్దని గమనిస్తా ఇట్లా వేలు పెట్టడం, ఇట్లాంటి పనులన్నీ నేను చేసి చూస్తూ ఉన్నాను. బట్ దట్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, వన్ ఐ షీ కుడ్ నాట్ సీ, ఒక కన్నుతోనే చూస్తుందండి అమ్మాయి. అయితే అమ్మాయి చాలా వేదన చెందింది, చనిపోదాం అనుకుంది, చాలా గందరగోళమైంది. అయితే అక్కడికి ఒక దేవుని యొక్క దైవజనుడు అక్కడికి వచ్చినప్పుడు, అమ్మాయి ప్రార్థనకు వెళ్తే దైవజనుడి దగ్గరకు వెళ్ళి నిలబడినప్పుడు ఆ అమ్మాయి స్వస్థత పొందుకుంది. ఒక బ్రైట్ లైట్ వచ్చి ఆ అమ్మాయిని తాకింది. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, గాడ్ గివ్స్ పర్మనెంట్ సొల్యూషన్. హల్లెలూయా! అమ్మాయిని తాకినప్పుడు అమ్మాయికి చూపొచ్చింది. హల్లెలూయా!
అయితే ఆ అమ్మాయి చూపు వచ్చింది. ఎలాగొచ్చింది పర్ఫెక్ట్‌గా. ఆ అమ్మాయి ఆ ఇన్సిడెంట్ ముందు అద్దాలు పెట్టుకునేది. అద్దాలు షీ హాడ్ సమ్ సైట్ విచ్ ఈస్ లాంగ్ సైట్ ఆర్ షార్ట్ సైట్ ఐ డోంట్ రిమెంబర్. కానీ ఎప్పుడు అద్దాలు పెట్టుకొనే ఉండేది. అంటే ఆ అమ్మాయికి ఒక దృష్టి కొద్దిగా మందగిల్లిందని అర్థం. అంతే కదండీ! అద్దాలు పెట్టుకొని దాని ద్వారా అమ్మాయి పనులు చేసుకుంటా ఉంది. అయితే దేవుడు ఎప్పుడైతే తాకాడో ఒకవేళ -2లో ఉందనుకోండి అద్దాలు అమ్మాయి పవర్ కళ్ళ పవర్ -2.5, -2 ఎంతో అనుకుందాం. అయితే స్వస్థపరిచినప్పుడు దేవుడు అమ్మాయిని -2లోకి తీసుకెళ్ళాల. కంప్లీట్‌గా స్వస్థపరిచాడు. షీ డిడ్ంట్ నీడ్ ఎనీ గ్లాసెస్. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు చేసే పని టెంపరరీగా ఉండదు. ఆరాకొరగా ఉండదు. కంప్లీట్‌గా చేస్తాడు. ఒక ప్రాబ్లమ్‌లోకి దేవుడు వచ్చాడంటే ఆ ప్రాబ్లమ్‌ను కంప్లీట్‌గా ఆయన చేస్తాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఒక సమస్యలో అన్నీ కూడా ఆయన ఓకే. ఇది బాగాలేదంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క నాళాలను ప్రతి ఒక్క నర్వ్స్‌ని, వెయిన్స్‌ని అన్నిటిని ఆయన సరి చేస్తాడు. దిస్ ఈస్ హౌ గాడ్ విల్ డూ. హల్లెలూయా! అందుకని నిజముగా ఆ దేవుడు ఆయన అన్ని తెలిసిన దేవుడు. ఆయనకు అన్ని బాహాటముగా కనపడతా ఉన్నాయి. ఆయన ఒక్కసారి హి ఈస్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్ ఆన్ టు దట్. దట్ ఈస్ రియల్లీ సో వండర్‌ఫుల్. వెన్ గాడ్ ఇప్పుడు నేను ఊడ్చాను అనుకోండి, ఖచ్చితంగా ఇంకోళ్ళొచ్చి ఊడవలసిందే. కానీ దేవుడు చేసే కార్యాలకు మళ్ళీ హి డజంట్ హావ్ టు రీవిజిట్ ఆన్ ద సేమ్ ప్రాబ్లమ్. ఆయన ఆ అమ్మాయిని టచ్ చేసాడు అంతే. లైఫ్ లాంగ్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ గాడ్ డస్ విల్ బి పర్మనెంట్. హల్లెలూయా! ఆ రీతిగా అది అలాగనే ఉంటది. పర్మనెంట్‌గా ఉంటది. కంప్లీట్ సొల్యూషన్ అండి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యామ్వేలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంది. యామ్వేలో అడ్వర్టైజ్మెంట్ ఎలాగుంటుందంటే, నన్ను ఎవరన్నా తెల్లగా చేస్తారా, ఎలాగో నన్ను ఎవరన్నా సన్నగా చేస్తారా, అంటే అన్నీ అన్నమాట. వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ఒక ఏమంటారు, మనుషులకు సాధారణంగా ఉండే ప్రతి సమస్యను వాళ్ళు కెన్ సంబడి హెల్ప్ మీ, కెన్ సంబడి టీచ్ మీ, కెన్ సంబడి షో మీ, ఇలాగ మనుషులకు కావాల్సిన ప్రతి ఒక్క సమస్య గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు ఏమని పెట్టారంటే యామ్వే ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అని పెట్టారు. నిజంగా ఎంతవరకు పనిచేస్తుందో నాకైతే తెలియదు, కానీ బట్ ఐఎమ్ టెలింగ్ యూ జీసస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వన్ స్టాప్ సొల్యూషన్. అంటే ఆయనలో ప్రతి సమస్యకు జవాబు ఉన్నది. అంత మాత్రమే కాదండి, వెన్ గాడ్ టేక్స్ అప్ సంథింగ్ వి డోంట్ హ్యావ్ టు రీవిజిట్ ఆన్ దట్. ప్రభువా ఈ సమస్యను తీర్చినప్పుడు మరలా ఆయన తిరిగి చూడాల్సిన అవసరం లేదు. దాన్ని చక్కగా ఫిక్స్ చేసి ఉంటాడు. హల్లెలూయా! సో దిస్ నైట్ హీ ఈజ్ ఎ గాడ్ హూ విల్ ఫిక్స్ అవర్ సిచ్యువేషన్స్ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ వే దట్ వి డోంట్ హ్యావ్ టు గో బ్యాక్ ఆన్ టు దట్. మరి ఆ యొక్క సమస్యలోకి మనం తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. అయ్యో ఇది ఉంటుందేమో, దానికి సంబంధించినవన్నీ ఇప్పుడు ఒక సమస్యకు సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. అందుకనే సమస్య ఉన్నప్పుడు చాలా మంది ఎప్పుడైనా ఐ హ్యావ్ వన్ ప్రాబ్లమ్ అని నేను జనరల్గా వింటాం చూడలేదండి. నేను అందరి సమస్యలు అంటారు. ఎందుకంటే ఒకటే సమస్య, కానీ ఆ సమస్యకు 100 ఇష్యూస్ ఉంటాయి అన్నమాట దాన్ని అంటుకొని. హల్లెలూయా! సో ఈరోజు దేవుడు వై ఐఎమ్ సేయింగ్ హల్లెలూయా ఇస్ ఆ ఒక్క సమస్యను మనం దేవుడికి అప్పగించినప్పుడు ఆ సమస్య యొక్క మూలములోకి వెళ్ళిపోయి ఎందుకు ఇలా అవుతుందని బాగు చేసే వ్యక్తి మాత్రమే కాదు, కానీ దానికి సంబంధితమైన ప్రతిదానిని ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా ఈ యొక్క సమస్యను మన దేవుడికి మనం అప్పగించినప్పుడు హల్లెలూయా, వెన్ గాడ్ టేక్స్ ఇట్ అప్ హల్లెలూయా, ఆయన మన పక్షముగా ఆయన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన మన పక్షమైన వాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మరి మన దేవుడు ఆయన ఏం చేస్తాడంటే హీ విల్ కంప్లీట్లీ హీ విల్ టేక్ ఓవర్ అండ్ హీ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అది మరి ఎన్నడూ కూడా ప్రాబ్లం రానట్లుగా దేవుడు ఆయన ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రికాల సమయం అందు
దేవుని బిడ్డలుగా మన దేవుడు ఎంత మంచి దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఐ ట్రైంగ్ టు సే, వెన్ గాడ్ సేస్ పీస్, ఆయన వచ్చి ఆయన సమాధానం ఇచ్చినప్పుడు, ఆయన మనకు సమాధానం కలుగ చేస్తున్నాడంటే అర్థం ఏంటండి? నువ్వు ఏ విషయంలో అలజడి పడుతున్నావు, ఆ అలజడిని దేవుడు తీసేశాడు. వింటా ఉన్నారా మీరు? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే హిప్నటైజ్ చేస్తారు మనుషుల్ని. ఏం చేస్తారంటే, నువ్వు ఒక తాగుబోతువి. ఐ డోంట్ నో వై ఇట్ కమ్స్ బ్యాక్ టు దిస్ ఎవ్రీ టైమ్. ఓకే, నువ్వు ఒక తాగుబోతువి. నువ్వు ఆ యొక్క హిప్నటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు తాగాలనిపించటం లేదు, నీకు ఇదేమి కనిపించటం లేదు, నీకు ఇది ఇష్టం లేదు, ఇలా కొన్ని చెప్తుంటాడు. చెప్పినప్పుడు థెరపిస్ట్ కూడా దే టాక్ ఓవర్, దే కైండ్ ఆఫ్ లైక్ ట్రై టు టాక్ టు దెమ్ అండ్ ట్రై టు మేక్ దెమ్ ఒక నిర్ణయం తీసుకునేటట్టుగా, లేకపోతే కొన్ని విషయాలు వాళ్ళు వదిలిపెట్టేటట్టుగా కొన్ని ఆ యొక్క మాటలు వాళ్ళు చెప్తా ఉంటారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. నీకు కనపడటం లేదు అట్లా అన్నప్పుడు కొద్దిగా కొంతసేపు ఇట్లా అంటారు, కానీ బయటకు రాగానే ఖచ్చితంగా కనపడుతుంది, ఖచ్చితంగా తీసుకుంటాడు, ఖచ్చితంగా అతను ఆ పనే చేస్తాడు. సో ఈ రాత్రి కాల సమయం అందు మరి దేవుడు ఆయనకు అప్పగించినప్పుడు హిప్నటిస్ట్ లాగా, మరి అరా కొరగా, లేకపోతే ఆ యొక్క టెంపరరీ సొల్యూషన్ లాగా ఏమి ఉండదు. కానీ బట్ వెన్ గాడ్ టేక్స్ ఓవర్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆ అలజడి గల కారణము, ఆ యొక్క అశాంతి గల కారణము, ఆ యొక్క మరి నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణాలు ఏవైతే ఉన్నవో, ఆయన ఏం చేస్తాడంటే నిజంగా వాటిని గురించి ఆయన ఆలోచించి అవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత వారు ఎంతో నిజమైన స్వాతంత్రంలోకి వస్తారు. ఇఫ్ లైక్ ద హిప్నటిస్ట్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్, దెన్ సంబడి విల్ సే దెర్ ఇస్ నో ప్రాబ్లం అంటే అది ఎలా కుదురుతుందండి? ఎవరన్నా కానీ ఆ సమస్య ఉన్నది, ఆ సమస్య లేదమ్మా నీకు అంటే నిజంగా ఉంది కదా ఆ సమస్య. ఆ సమస్య ఇక్కడే ఉందండి, ఈ సమస్య ఇక్కడే ఉంది, ఈ సమస్య ఇక్కడే ఉంది, కాబట్టి నేను ఐ విల్ స్టిల్ బి వరీడ్ అబౌట్, ఐ విల్ స్టిల్ బి లైక్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ క్రైయింగ్ అండ్ క్రిబ్బింగ్ ఫర్ దట్ ప్రాబ్లం. అయితే దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వెన్ గాడ్ టేక్స్ ఓవర్, ఒక వ్యక్తి జీవితం కూడా దేవుడు అప్పగించినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు ఆలోచనల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మన పట్ల ఎన్నో గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. హి రియల్లీ థింక్స్ అబౌట్ us, he is thinking about us, and at this very point of time he is really thinking of us. హల్లెలూయా. ఆయన మనల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి నీ ఆలోచన యొక్క సంఖ్య మొత్తం నేను చెప్పలేనంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంతగా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో వెన్ వి గివ్ అవర్ లైఫ్ టు ద లార్డ్, ఆయనలోకి వచ్చినప్పుడు నిజంగా ఆయన గమనిస్తాడు తెలుసా, ఆయన మన యొక్క జీవితాల్లో ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన గమనించి ఆయన ఏం చేస్తాడంటే అది అవసరమైనది వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ కమింగ్ టు మై మైండ్ అబౌట్ దిస్ లేడీ, షూనమైట్ లేడీ, గనురాలైనటువంటి సునేమీరాలు. హల్లెలూయా. ఈ గనురాలైన సునేమీరాలు ఆమె ఆమె దేవుడి బిడ్డల్ని ఎంతో బాగా చూసుకుంటుంది అంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నువ్వు దేవుడి బిడ్డలను ఆదరిస్తున్నావా? నువ్వు దేవుని యొక్క పరిచారకులను నువ్వు ఘనపరుస్తున్నావా? చాలా మంచి పని చేస్తావు, వండర్ఫుల్. డెఫినెట్లీ యూ విల్ బి రివార్డెడ్. హల్లెలూయా. ఈ గనురాలైన షునేమిరాలు దేవుడి బిడ్డను ఆదరించే బిడ్డగా, దేవుని బిడ్డను ఘనపరిచే బిడ్డగా ఉంటుందండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగో ఆమె చేస్తా ఉన్నప్పుడు she didn't ask. This is what I really love about our Lord. Hallelujah. ఆమె భర్త ఉన్నాడు, భార్య భర్తలు ఉంటా ఉన్నారు, పిల్లలు లేరు. అయితే ఆమె ఆ రీతిగా దేవుడి సన్నిధిలో నిలబడుతున్న విధానము కొరకు, హల్లెలూయా, ద వే షీ వాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడికి ఒక కరుణ కలుగుతా ఉండండి, ఒక వాత్సల్యం కలుగుతా ఉంది. గాడ్ ఇస్ థింకింగ్ అబౌట్ దట్ లేడీ. ఏం చేస్తే ఈమెకు సంతోషం వస్తుంది? ఒకవేళ ఆమెకి డైమండ్ నెక్లెస్ ఇస్తే సంతోషం ఉంటుందా? డైమండ్ నెక్లెస్ కూడా కొన్ని కొన్ని మన మన రియల్గా మన యొక్క సంతోషాలు ఆ యొక్క డబ్బుతో ఎప్పుడు ముడిపట్టలేం. హల్లెలూయా. సో డైమండ్ నెక్లెస్ ఆమెను సంతోషపరచలేదు. ఓకే, ఒక పెద్దిల్లు ఇద్దునా, నేను ఐఎమ్ ఫర్ డిస్కషన్ సేక్ ఐఎమ్ సేయింగ్, ఒక బిగ్ హౌస్ ఇస్తే ఆమె సంతోషపడేదా? లేదండి. ఆమెకి అది ఇది మంచి బట్టలు ఏది ఇచ్చినా, మంచి తిండి ఏది ఇచ్చినాను
ఆమెకి ఆ యొక్క నిజమైన సంతోషం రాదు కానీ వాట్ రియల్లీ షీ వాంటెడ్ వాస్ చిల్డ్రన్. హల్లెలూయా. ఆమెకు అవసరమైనది ఏంటంటే బిడ్డలు. ఆమె అడగలేదు, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇట్ వాస్ a miracle again. It was a supernatural miracle because if you look at the lady's husband, he was very old. ఎంతో ముసలివాడైన భర్త అయినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో మేబీ లైక్ షీ థాట్, హౌ కుడ్ ఐ ఆస్క్ దిస్ లార్డ్, నేను ఎలాగో అడుగుతాను, ఇది జరగనిది కదా, ఏ జరగని విషయాలు మనం దేవుడికి ఏమి చెప్తాం. ఆమెకు ఆశ ఉండుండొచ్చు కానీ బట్ షీ జస్ట్ లుక్డ్, ఇట్ వాస్ అన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అండ్ షీ డింట్ ఈవెన్ గో అండ్ ఎక్స్ప్రెస్. ఆమె వెళ్ళి నాకు ఇది కావాలి ప్రభువా అని కూడా ఆమె అడిగేటువంటి పరిస్థితుల్లో ఆమె లేదండి. అయితే ఆమె అడగకపోయినప్పటికి కూడా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దో షీ డిడ్ నాట్ ఆస్క్, హల్లెలూయా, వాట్ ఎ లవింగ్ గాడ్, దో షీ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్. ఎంత బాగా గమనిస్తాడు దేవుడు ఏది అందుకనే ఆ దేవుడు మన గురించి ఆలోచించినప్పుడు ఏది కావాలా అని ఆలోచించి ఆయన కొంటాడు, ఆయన ఇస్తాడు, ఆయన మన కొరకు చేస్తాడు. Hallelujah, praise the Lord. This day I'm telling you, you're coming unto the Lord. దేవుడి యొక్క సన్నిధిలోకి ఒక విధవరాలు వస్తూ ఉండేదంటండి. ఆమె ఎంతో వంగిపోయిందంట, ఒక స్త్రీ. కానీ ఎన్నో సంవత్సరాలు రెగ్యులర్లీ షీ వాజ్ కమింగ్ టు ద లార్డ్, కమింగ్ టు ద లార్డ్, కమింగ్ టు ద లార్డ్, కమింగ్ టు ద లార్డ్. హల్లెలూయా. షీ డిడ్ంట్ ఆస్క్. ఎక్కడ కూడా రాసలేదండి ఆమె వచ్చి అయ్యా నన్ను బాగు చేయవా అని ఆమె కూడా అడగలేదు. కానీ దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మన పక్షముగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయమందు అలాగూ నువ్వు దేవుడి సన్నిధిలో కనపడుతూ ఉన్నప్పుడు, నౌ దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్, దట్ గాడ్ ఇస్ థింకింగ్ ఆఫ్ యూ. హల్లెలూయా. దేవుడు అందుకని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం బైబిల్లో చూస్తాం. జస్ట్ రిమెంబర్ మీ వన్స్ లార్డ్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను, నీవు నా జ్ఞాపకంలో ఉంటావు. నేను ఆ వర్డ్ ఒకసారి ఎందుకో I was searching for that word called remember. వాట్ డస్ రిమెంబర్ అనేది ఎందుకు రిమెంబర్ అనే వర్డ్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు సమ్ లైక్ ఐ సా దిస్ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ జాకర్, ZAKR. జాకర్ మీన్స్ అదంట, ఆ జాకర్ అనే వర్డ్ హీబ్రూ వర్డ్ విచ్ మీన్స్ దట్ ఎ పర్పెచువల్ రిమెంబరెన్స్. హల్లెలూయా. ఫర్ ఎవర్ రిమెంబర్డ్ అని. వావ్, అసలు ఆ మాట వింటే ఎంత గొప్పగా ఉంది. ఫర్ ఎవర్ యువర్ రిమెంబర్డ్ అంటే ఎన్నటెన్నటికీ ఎప్పటికీ జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని మరి అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాడండి. వన్స్ వి ఆర్ హిస్ చిల్డ్రన్. హల్లెలూయా. ఆయన బిడ్డలు అయిన తర్వాత ఆయన మరువలేదు. దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు సే. నేను విడువను, ఎడబాయను, నేను మరువలేదు. ఇశ్రాయేలు, నేను నిన్ను మరువలేదు అని చెప్తున్నప్పుడు మరి దేవుడు ప్రతి ఒక్కరు మన బిడ్డనమ్మా నేను మరువలేదు. యు ఆర్ ఆల్వేస్. దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యువర్ వాల్స్ ఆర్ కంటిన్యూయస్లీ బిఫోర్ మీ. చూడుము, నీ యొక్క ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. నీ ప్రాకారాలు నిత్యము దేవుడు ఎదుటున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ యూ అండ్ మీ ఇస్ యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. యు ఆర్ ఆల్వేస్ బీయింగ్ రిమెంబర్డ్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. వెన్ గాడ్ రిమెంబర్స్ us, he really knows and understanding what is there in your heart. నీకు దుఃఖము కలిగించేది ఏంటి? ఎందుకు నువ్వు అంతగా బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు అంతగా వేసారిపోయినావు? ఏ విషయంలో నువ్వు కలవరం చెందుతున్నావు అని దేవుడు ఆలోచించి వాటన్నిటి కొరకు ఆయన ఏం చేస్తాడండి? వాటన్నిటి కొరకు ఆయన పని చేస్తాడు. అవన్నీ కూడా ఆయన భారం ఆయన పైన వేసుకొని అవన్నీ కూడా ఆయన చక్కబెట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ వాట్ our testimony is. ఒక మెస్సీ లైఫ్లో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఇట్స్ రియల్లీ ఎ మెస్. బికాస్ దేవుడు లేకపోతే అంట ఒక మాట ఉంటుంది, ఏమంటే అండ్ ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. ఒక
పని పాట లేకుండా కూర్చున్నటువంటి ఒక వ్యక్తి యొక్క మైండ్ అంట సైతాను యొక్క కర్మాగారము. అనగా సైతాను ఎన్నో పనులు ఆ పిచ్చి పిచ్చివన్నీ చేస్తా ఉంటాడు. సో ఇట్స్ లైఫ్ బికమ్స్ సో మెస్సీ. ఇట్స్ లైఫ్ బికమ్స్ నిజంగా మతి లేక మతి లేక తిరుగుచున్న నన్ను అనేటువంటి ఆ మాట నేనెప్పుడు ఆ పాటలో ఆ మాట నాకెప్పుడు తాకుతూ ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఐ థాట్ ఐ విల్ లూజ్ మై మైండ్. నా యొక్క మతి పోద్దని అనుకుంటా. నేను ఎవరన్నా చూసినప్పుడు ప్రభువా నువ్వు నన్ను ఆదరించుకున్నట్లయితే ఐ వుడ్ హావ్ జస్ట్ బీన్ లైక్ దెమ్ నో లార్డ్. బట్ ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నీ కష్ట సమయాల్లో, నీ కన్నీటి వేళల్లో దేవుడు వచ్చి ఆయన లేవనెత్తకపోయింటే, ఆయన ఆదరించకపోయింటే మన పరిస్థితి ఎలాగుండేదో. నిజముగా వి వుడ్ హావ్ జస్ట్ బీన్ అవుట్ ఆఫ్ అవర్ మైండ్. రాత్రికాల సమయం అందు మరి దేవుడు ఆయన మన పట్ల ఎంతగా ఆయన ఆలోచిస్తాడంటే హల్లెలూయా. ఆయన ఏ విషయాల కొరకు మనం బాధపడతామో, ఏ విషయాల కొరకు మనము వేదన చెందుతామో ఆయన తెలుసు. అండ్ హీ కమ్స్ అండ్ ఫిక్సెస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంటిలో నేను అసలు మనం ఒక ఇల్లుని నడిపించేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్. ఇట్స్ లైక్ స్మాల్ థింగ్స్ బట్ దే క్వైట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఐ వుడ్ బి టెల్లింగ్ లైక్ జాషువా అండ్ జాన్సన్, ఏంది నేను ఎప్పుడు ఏదో ఐఎమ్ ఆల్వేస్ అప్ టు ఫిక్సింగ్ అప్ సంథింగ్. లైక్ ఐ హ్యావ్ టు ఫిక్స్ సమ్ టైమ్స్ ఆ పైప్ లీకేజ్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు డ్రింకింగ్ వాటర్ అది దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు సంథింగ్ ఇస్ దేర్ లైక్ సమ్ ఫిక్స్ అప్. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడు ఏంటి ఏదో ఒకటి నేను ఫిక్స్ చేయాల్సి వస్తుందని నేను బాధపడతా ఉంటాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇఫ్ ఐ హ్యావ్ సంబడి who can fix those problems before I worry about, నేను వాటన్నిటి కొరకు నేను కష్టపడి వెంటబడి ఎవరినో తెప్పించి చేసుకునే బదులు ఎవరైనా నా పక్షాన చేసినప్పుడు ఎలా ఉంటుందండి లైఫ్? ఎంత సింపుల్గా ఉంటుంది. దట్స్ హౌ గాడ్ విల్ డూ ఫర్ అస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దర్ సో మెనీ థింగ్స్ దట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్ అప్. హల్లెలూయా. రోజు నా జీవితము హల్లెలూయా మరి ఆశీర్వాదకరమైన జీవితముగా, నెమ్మది కలిగిన జీవితముగా, మరి సంతోషకరమైన జీవితం ఉండాలంటే దేవుడు ఆయన మన పక్షాన ఆలోచించి హీ నోస్ అండ్ హీ అండర్స్టాండ్ వాట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్ అప్. అవన్నీ కూడా చక్కగా ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మంచి దేవుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక 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 వస్తువును అమ్ముతారు. ఒక వస్తువును అమ్మినప్పుడు ఒక గ్యారంటీ, ఒక వారంటీ అనేస్తారు. ఏమంటే గ్యారంటీ వారంటీ ఏంటంటే, ఓకే నేను మీకు ఏసీ అమ్మాను, ఈ ఏసీలో ఉన్నటువంటి ఆ యొక్క కంప్రెసర్ మరి 2 సంవత్సరాల వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని బాగు చేస్తాము. వాట్ ఈజ్ ఎ వారంటీ? మరి ఆ వారంటీ కూడా వాళ్ళు గ్యారంటీ అంటే రీప్లేస్ చేస్తారు ప్రాబ్లం వస్తే. వారంటీ అంటే ఏంటంటే దాన్ని బాగు చేస్తూ ఉంటారు. అది ఎంత కాలము. అయితే మేము లైఫ్ టైం ఇస్తారా అని మనం ఆశగా అడుగుతాం కొన్నిసార్లు. ఓకే, వాళ్ళు చెప్తారు లైఫ్ టైం కుదరదండి, లైఫ్ టైం నో వారంటీ. బట్ ఐఎమ్ టెలింగ్ యూ హల్లెలూయా, యేసు ప్రభు హల్లెలూయా ఆయన మన లైఫ్లో ఆయన ఏం చేస్తాడంటే లైఫ్ టైం అంతా హల్లెలూయా వెన్ యు గివ్ అ లైఫ్ అన్ టు ద లార్డ్ హల్లెలూయా ఆ యొక్క దేవుడు మనకు ప్రతి విషయం అందు God will take care of everything and he will fix everything. Hallelujah. ఆయన మనకు ప్రతి అవసరమైన విషయాలను ఆయన జీవితకాలమంతయు నమ్మదగిన దేవుడిగా ఆయన మన గురించి ఆలోచిస్తూ మన కొరకు ఆయన పని చేస్తూ ఆయన మన నిమిత్తము ఆయన నిలబడే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. when we have such a wonderful God, హల్లెలూయా, మనం ఏ పరిస్థితిలో కూడా you are thinking about some problem, just understand that God is about to do all those things. Hallelujah. ఆయన అన్ని చేయగలిగినటువంటి వాడు, ఆయన చేయనై ఉన్నాడు, ఆయన మన దగ్గర ఉన్నాడని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్స్ ఇట్. ఆల్రెడీ నువ్వేమి కొత్తగా చేయవలసిన అవసరం లేదండి.
ఆయన దేవుడు, ఆయన తప్పక మన కొరకు చేస్తాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనం నిలబడతా ఉన్నప్పుడు మనం కంగారు పడం, మనం అలసిపోము, మనం గందరగోళం అయిపోం. వెన్ వి అండర్స్టాండ్ దట్ ఎస్ మై గాడ్ ఇస్ దేర్, వెన్ వి అండర్స్టాండ్ ఎస్ గాడ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ, వెన్ యు అండర్స్టాండ్, వెన్ వి అండర్స్టాండ్ ఎస్ ఆయన నన్ను విడువడు, ఆయన ఎడబాయడు, ఆయన నిత్యము నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు వి విల్ నాట్ ఫియర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఈ రాత్రికాల సమయమందు వై ఆర్ వి గెటింగ్ వరీడ్, why are we becoming fearful, why are we becoming so perplexed? ఈ రాత్రికాల సమయం అందు ఎందుకు భయపడతా ఉన్నాము, ఎందుకు జడుసుకుంటా ఉన్నాము, ఎందుకు మరి గందరగోళంగా డిస్కరేజ్ అయిపోతా ఉన్నామంటే ఈ రాత్రికాల సమయం అందు ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్, దట్ సేటన్ ఆల్వేస్ కమ్స్ అండ్ వార్స్ విత్ us ఇన్ అవర్ మైండ్. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సైతాను ఒక కొమ్ములేసుకొని రాడండి. సైతాను ఆయన మన మైండ్లోకి వచ్చేస్తాడు, మన మైండ్ని దెబ్బతీయాలని చూస్తాడు. సో ద వార్ దట్ గోస్ ఆన్, మన యొక్క ఆత్మీయమైన పోరాటము ఎక్కడ పోరాడుతున్నామంటే మనము ఆ మైండ్లో పోరాడుతూ ఉంటాం. ఆ మైండ్ని చాలాసార్లు ఐ టెల్ యూ వాట్ చాలాసార్లు ఏమవుతుందంటే, యు నో దట్ నన్ను కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు, కానీ పీపుల్ హూ నో మీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం, చాలా సంవత్సరాల నుంచి ఎరిగినటువంటి మీకు తెలుసు, నాకు ఎప్పుడు ఊరకన ఒక లైట్ జలుబు లాగా ఉంటుంది, లైట్గా. ఎందుకంటే పాటలు పాడినప్పుడు ఏదైనా ఆరాధన చేసినప్పుడు అది కొంచెం ఏదో అట్లా మళ్ళా ఆ ఫ్లెమ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. సో కొద్దిగా ఏమంటారు, కొంచెము చల్లగాలైనా ఏదన్నా టక్కని జలుబు చేస్తూ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సీజన్లో సైతాన్ గాడు ఏం చేస్తుంటాడంటే వచ్చి నా మైండ్లో బాగా ఇంపాక్ట్ చేస్తుంటాడు. ఏమనంటే రోజు ఎన్నో వార్తలు వింటూ ఉంటాం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి వచ్చి జాగ్రత్త ఇట్లా ఒకలాగా నాకు అనుమానం తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆల్ దట్ ఇట్ ట్రైస్ టు డూ, నేను చెప్తున్నాను కదా మీరు వినండి, ఏంటంటే నేను ఒప్పుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంకంతే. ఎస్, షీఈస్ బిలీవింగ్ దట్. సో నువ్వు అది ఇవ్వు ఆమెకు అంటది. సో ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు మేక్ మీ టు బిలీవ్, ఒక చెడ్డది నేను పొందుకోవాలని ట్రై చేస్తుంది, చాలా బిలీవ్ చేపిస్తుంది, ఇదైతే ఇదే ఎలాగనే. బట్ ఐ వుడ్ ఆల్వేస్ బి ఫైటింగ్ ఇట్ అవుట్, సెడ్ నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్, నో, సిక్నెస్ నా పోర్షన్ కాదు, నో అని నేను కొట్టేస్తూనే ఉంటా. ఇట్ విల్ కమ్, ఐ రెఫ్యూట్ ఇట్ విల్ కమ్. నేను ఎప్పుడు కూడా అంటే సెటిల్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది, యాక్సెప్ట్ చేసేసేయి, నీకు వచ్చేసింది నువ్వు తీసేసుకో అన్నట్టుగా నన్ను చాలా ట్రై చేస్తుంది, కానీ బట్ ఐ విల్ నెవర్. సో ద వార్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అవర్ మైండ్. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటాడు, రక్షణ అనే శిరస్త్రాణమును ధరించి ఉండాల. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిన్నటి దినాన మాట్లాడుకున్నాం డెఫినేషన్, నీ హృదయంలో విశ్వసించాలమ్మా, నువ్వు నోటితో ఒప్పుకోవాలా. సో నువ్వు ఆల్వేస్ యు ఆర్ లైక్ కన్ఫెసింగ్, యు ఆర్ బిలీవింగ్ ఆన్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. So we are always confessing and believing and saying that we will not die, we will live to declare the glory of God. Hallelujah, praise the Lord. Declare it over your families. I and my family, we will not die, we will live to declare the glory of God. మేము చావము, సజీవులమై దేవునిని మేము మహిమపరుస్తాం. హల్లెలూయా, డిక్లేర్ ఇట్. సో దిస్ డే God wants you to understand ఆ యొక్క హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నేను ఎప్పుడు కూడా ఆ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఒక శిరస్త్రాణము ధరించున్నాం అనేదే నాకెప్పుడు మనసులోకి వస్తా ఉన్నాడు. బట్ యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, గాడ్ ఈస్ టెల్లింగ్ యువర్ సాల్వేషన్ ఇస్ యువర్ బిలీవింగ్ అండ్ యువర్ కన్ఫెసింగ్. దట్స్ వాట్ యు హ్యావ్ టు డూ. యు బిలీవ్ దట్ జీసస్ ఇస్ మై గాడ్ అండ్ యు కన్ఫెస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మీ, హీ హెస్ ప్రొటెక్టెడ్ మీ. ఆయన కంచె వేస్తున్నాడు, ఆయన రక్తము నా పైన ఉన్నది కాబట్టి ఏది అంటుటకు వీలు లేదు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డిక్లేర్, అండ్ యూ హ్యావ్ టు డిక్లేర్ లైఫ్ ఓవర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడి దట్
is connected to you. Hallelujah. In the name of Jesus. Hallelujah. So ఈ రాత్రి కాల సమయం, I hope you understood that. I hope you are understanding what God is trying to speak to each and every one of us. Hallelujah. నమ్మదగిన దేవుడు అండి యేసయ్య. నిజముగా కొన్నిసార్లు మెసేజ్ చెప్పిన తర్వాత నాకు ఏడవాలనిపిస్తుంది. ప్రభువా, ఎంత నమ్మదగిన దేవుడో ప్రభువా, ఎలాగో మాట్లాడతావు ప్రభువా. నిజముగా అసలు నేను ఐ హావెంట్ ఈవెన్ రెడ్, నేను చదవకుండానే, అసలు నేను చదవకుండానే గాడ్ ఇస్ వాంటింగ్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఆయన నన్ను ఆయన బలపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ భయంకరమైన పరిస్థితుల్లో గాడ్ సేస్ పీస్. ఇఫ్ గాడ్ సేస్ పీస్, వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్? ఐ విల్ వర్క్ అవుట్ ఫ్రమ్ ద సోర్స్. ఆయన సోర్స్ నుండి ఆయన తీసుకొని వస్తాడు. అలాగనే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ యొక్క గనురాలైన షునేమీరాలు ఆమె అడగలేదండి. ఒక వృద్ధురాలైన స్త్రీ, వంగిపోయిన స్త్రీ వచ్చి ఆమె అడగలేదండి. ఈ దావీదు కుమార్తె మరి ఇంతగా బాధపడుతుంది. ఆమె ఎందుకు బాధపడాలి? వై షీ షుడ్ స్ట్రగుల్, వై షీ షుడ్ సఫర్ అనే దేవుడు బాధపడుతున్నాడు. ఎంత మంచి దేవుడు. ఆమె వచ్చి పట్టుకొని, అయ్యా నేను కష్టపడుతున్నానే అనలేదే ఆమె. యేసు ప్రభు, అయ్యో నా బిడ్డ కష్టపడుతుందని ఆయన దిగొస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రికాల సమయమందు మరి అడగకపోయినప్పటికి కూడా, వెన్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ కంటిన్యూస్లీ ఫర్ ఎవర్, ఆయన నిన్ను చూసినప్పుడు నీకు దేనివల్ల నీకు కష్టము కలుగుతుందో, మరి దేనివల్ల నువ్వు బాధపడుతున్నావో ఆయన కనుక్కుంటాడు. మా మమ్మీ, మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు నేను కొంచెం దుఃఖంగా ఉంటే వారికి అర్థమవుతుంది. My mom used to find out, and like, I'll be laughing, I'll be smiling, I'll be just doing things quite normally. I will not express, but still she will understand. She will come and say, "Ema, enti nu baadapad. There's something about it. ఏంటి నీ హృదయంలో ఏదో వేదన ఉన్నట్లుందని ఆమె కనుక్కుంటా ఉంటుంది. మరి కన్న తల్లి కనుక్కుంటే అంతకంటే దేవుడు, ప్రేమించే దేవుడు, హీ విల్ అండర్స్టాండ్ అస్. హల్లెలూయా, హీ విల్ అండర్స్టాండ్ అస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ హార్ట్. హన్నా వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన వచ్చిన ఆయనకు అర్థం కాలేదండి. ఏలికి, ఏంది నువ్వు తాగావా అని ఆయన అంటున్నాడు. కానీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆ బిడ్డను మరి దర్శించున్నాడు. హల్లెలూయా. గాడ్ రియలీ అండర్స్టూడ్ దట్. హల్లెలూయా. ఆ వేదన ఎలాగుంటుందో, నీ బాధ ఏంటో, నీ బాధ ఎలాగుంటుందో, ఆ కష్టం ఎలాగుంటుందో, ఆ కన్నీరు ఎలాగుంటుందో ఆయన అర్థం చేసుకుంటాడండి. అందుకనే వాట్ పీపుల్ ద బైబుల్ టెల్స్ దట్ జీసస్ ఆయనను మరి పిలిచేటువంటి ఒక మాట, సహానుభవము కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. హీ అండర్స్టాండ్స్. అబ్బా, సో వండర్ఫుల్. నాకు ఆ మాట విన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది. మెనీ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్, దే కాంట్ ఈవెన్ కాంప్రహెండ్. మన పరిస్థితి అర్థం కాదు ఎవరికి. కొన్నిసార్లు చెప్తా ఉంటే వాళ్ళు చెప్తారు, నా పరిస్థితి నీకు తెలీదమ్మా, నేనేం బాధపడుతున్నానో, నా పరిస్థితి నీకు అర్థం కాదు. బట్ గాడ్ ఈస్ టెలింగ్, హల్లెలూయా, నేను అర్థం చేసుకుంటాను. హల్లెలూయా. I know what it is. I know how it is. I know how you exactly feel. Hallelujah. That's our God అండి. హల్లెలూయా. అలాగూ అర్థం చేసుకుంటాడు దేవుడు. ఆయన అర్థం చేసుకొని ఆయన అడగక ముందు ఆయన హీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. హీ నోస్ వాట్ టు ఫిక్స్. హల్లెలూయా. యేసు ప్రభు చక్కగా ఫిక్స్ చేస్తాడు. ఒంగోలులో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన రైట్ ఐ ఆపరేషన్ చేయమంటే లెఫ్ట్ ఐకి చేశాడంట. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఆపరేషన్, రైట్ హ్యాండ్, ఇట్లా అట్లా ఆయన గురించి చాలా జోక్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక కన్నుకైతే ఇంకో కన్నుకు చేస్తాడండి ఆయన ఆపరేషన్ అని ఎంతో భయంకరంగా చెప్తా ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే మేము మా మమ్మీ దగ్గరికి వెళ్ళాము క్రిస్మస్కి. మైటిగాడు కింద పడి ఇక్కడ ముక్కు దగ్గర దెబ్బ తగిలితే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వి గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. అయితే షర్మిలక్క అక్కడ కూర్చొని, అప్పుడు నేను ఇంకా బోర్న్ అగైన్ అవ్వలేదు కానీ, బట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, రైట్? సో ప్రేయర్ చేస్తా ఉన్నాం మేమందరం ప్రేయర్ చేస్తా ఉన్నాం. అమ్మ ప్రేయర్ చేస్తా ఉంది. హల్లెలూయా. చక్కగా ఆపరేషన్ చేసిన తర్వాత బయటకు వచ్చి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళంతా ఒకటే నవ్విస్తూ ఉన్నారు మమ్మల్ని. ఏంటంటే ఆయన ఎట్ట చేసేట ఆయన
ఆయన ఇది భలే బాగా చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, బికాస్ ఆఫ్ ప్రేయర్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రి కాల సమయమందు ఒకదానికొకటి వేరే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఒకదానికొకటి ఫిక్స్ చేస్తారు గానీ, బట్ ఆ గాడ్ ఫిక్సెస్ రైట్‌లీ, పర్ఫెక్ట్‌లీ. ఐ డోంట్ నో హూమ్ ఐ యామ్ స్పీకింగ్ టు, బట్ గాడ్ వాంట్స్ యూ టు అండర్‌స్టాండ్. హి లవ్స్ యూ సో మచ్. హల్లెలూయా. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన బాధను ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. రైట్ ఫిక్స్ చేస్తాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రి కాల సమయమందు మరి దేవుడు ఆయన కంటిన్యూస్‌గా హి ఈస్ రిమెంబరింగ్ అస్. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ నైట్ we really want to thank the Lord because ఆయన మనల్ని ఈ రీతిగా ఆయన కనుపాప వలె ఆయన మనల్ని కాచి కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనము ఇంతగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, హల్లెలూయా, ఇంతగా దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మనము, when you have that, hallelujah, when you believe that kind of belief, you confess that, hallelujah, that is what is faith, that is what is salvation. మీ యొక్క రక్షణ అనే స్థిరస్థానం ఎప్పుడు వేసుకోండి. సైతాను గాడు ఎంతో కాంప్రమైజ్ చేపించాలని నాకు అందుకే చాలా మంది చెప్తారు, నాకు వచ్చింది, నాకు ఎలాగుంది అనగానే మీరు ఒప్పుకున్నట్టే, అక్కడ యుద్ధం ఓడిపోయినట్టు. కాబట్టి ఆ మైండ్లో మనం ఓడిపోం, మనం స్ట్రాంగ్గా నిలబడతాం. నో, నెవర్, నెవర్ గివ్ అప్. హల్లెలూయా, బికాస్ గాడ్ ఇస్ ఫైటింగ్ ఫర్ us, గాడ్ ఇస్ ఫర్ us, గాడ్ ఇస్ ఇన్ us, గాడ్ ఇస్ ఆల్వేస్ లవింగ్ us అండ్ ఈజ్ ఆల్వేస్ రిమెంబరింగ్ us. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల సమయమందు మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నానండి. సో వి అప్రిషియేట్ ద లార్డ్. ఏ పరిస్థితి అయినా కానీ దిస్ డే ట్రై టు అండర్స్టాండ్ దాట్ హీ లవ్స్ యూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు, దేవుడు ఎంతగా ఆయన నీ కొరకు ఆలోచిస్తాడు, దేవుడు ఎంతగా ఆయన నీ కొరకు దిగి వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. నో మ్యాటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. సైతానుగాడు అది ఇలాగైతుందేమో ఇట్లాంటివన్నీ ఒకవేళ అలాగూ మీరు ఆలోచిస్తుంటే, గెట్ బ్యాక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. వాట్ ఈస్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్? యు బిలీవ్ అండ్ కన్ఫెస్. హల్లెలూయా. నోరు నీకు భయం వేస్తుందంటే నువ్వు చెప్పాల్సిందే. నువ్వు నోటితో ఒప్పుకొని, నాకు పిరికితన ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడిచ్చాడు. ఒకరోజు నాకు కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి, నేను పడిపోతాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. ఏం చేస్తారు అప్పుడు? నేను వెళ్ళిపోయి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, యెహోవా యందలి ఆనందము నా బలము, యెహోవా యందలి ఆనందము నా బలం. ఐ వాజ్ బిలీవింగ్, కన్ఫెసింగ్. యెహోవా యందలి ఆనందము నా బలం, యెహోవా యందలి ఆనందం నా బలము. 22, 23, 24 సారి చెప్పేటప్పటికి సట్టని బలం వచ్చేసింది. నేను మామూలుగా ఐ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ బాత్రూమ్ అండ్ ఐ జస్ట్ వెంట్ straight ahead into my chambers and I started to work. Hallelujah, praise the Lord. ఎలాంటి మంచి దేవుడిని మనం సర్వ్ చేస్తాం కాబట్టి బిలీవ్ అండ్ కన్ఫెస్. స్పీక్ లైఫ్ ఓవర్ యువర్ లైఫ్స్ and your family and everybody connected to you. Hallelujah. God bless you. Let us all look unto the Lord in prayer. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి, అవసరమైనది ఏదో నువ్వు నాతో మాట్లాడతావు ప్రభా. అయా నా తండ్రి, ఎంత మంచి దేవుడో ప్రభా. లైక్ వైజ్ లార్డ్ ఫాదర్, అయా మాకేది అవసరమో మాట్లాడుతున్నారు ప్రభా. అట్ దిస్ వెరీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ సో మెనీ కన్సర్న్స్ లార్డ్. అయా మాకెంతో డౌట్స్, ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రభా కన్సర్న్స్ ఉంటా ఉన్నాయి ప్రభా. అయా మీరు నాయన ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు వందనాలు అయ్యా. మీరు గమనిస్తున్నారని, వాటన్నిటిని ఫిక్స్ చేస్తారని అయా నా తండ్రి ప్రభా, మమ్మల్ని ఎల్లప్పుడు కూడా నా తండ్రి లార్డ్, యు ఆర్ ఆస్కింగ్ us లార్డ్ ఫాదర్, జీవ మరణాలు నాలుక వశం ప్రభా, దాని యందు ప్రీతి కలిగిన వాడు దాని ఫలమును భుజిస్తాడు ప్రభా. మేము చక్కగా నాయన హెల్ప్ us to declare your word Lord, help us to believe and trust and have a confident faith in you Lord, because when you are for us there can be nobody that can be against us Lord Father. We thank you, we praise you, we glorify you Lord. ఎంత మంచి దేవుడుగా, ఒక కవరింగ్ గా, ఒక నా తండ్రి షీల్డ్ ఆఫ్ ప్రొటెక్షన్ గా మీరు మా పట్ల ఉంటూ
ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రభా నమ్మకమైన దేవునికి మమ్మలను, మా కుటుంబీకులను, సంఘస్థులను, వారి కుటుంబీకులను, ప్రైమరీ బిడ్డలను, వారి కుటుంబీకులను అర్పిస్తున్నాం ప్రభా. వి సరెండర్ ద కంట్రీ ఆఫ్ ఇండియా టు యూ గాడ్. ఫాదర్ లార్డ్, టేక్ ఓవర్ లార్డ్ ఫాదర్. నాయన ఎండ్ ద పాండమిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. అయా ప్రతి పరిస్థితిని మీరు ఆధీనపరచుకొనమని వేడుకుంటూ హాస్పిటల్స్లో ఉన్న రోగులను ముట్టండి, స్వస్థపరచండి దేవా. అయా నా తండ్రి ప్రభు యేసయ్య సంతోషంగా హాస్పిటల్ డిశ్చార్జెస్ చేసినందుకు వందనాలు. అయా నా తండ్రి ప్రభా కర్వ్ ఫ్లాటన్ చేసి నా తండ్రి అయా సెకండ్ వేవ్ని అణచి వేసినందుకు వందనాలు చెల్లిస్తూ థర్డ్ వేవ్ రానియకుండా మీరు కాపాడినందుకు వందనాలు ప్రభా. At this point of time, O Lord Father, I declare and decree, pray and prophesy, Lord, your special protection over all the children, O Lord. ప్రతి చిన్న బిడ్డ నా తండ్రి ప్రభా అయా వారిపైన ఎవరి రక్తాన్ని ముద్రిస్తున్నాం. అయా తల్లులుగా మేము ఉంటా ఉన్నాం. మా పిల్లలు ఎప్పుడు మాకు చిన్న పిల్లల్లాగే ప్రభా. మా బిడ్డల పైన కూడా ఎవరి రక్తాన్ని ముద్రిస్తున్నాం ప్రభా. యవనస్తుల పైన, ఎవరస్తురాండ్ర పైన ఐ ప్రే అండ్ ప్రొఫెసై యువర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఓ లార్డ్ ఫాదర్ అపాన్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఓ లార్డ్ ఫాదర్. అయా నీ అగ్ని కంచె వేస్తూ ముద్ర వేస్తూ యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. అందరం కలిసి చెప్దాం. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Praise the Lord. Thank you for joining us this day. Hallelujah. Praise the Lord. దేవుని నామానికి వందనాలు.